హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈటీ అప్డేట్స్ తెలుగు. ఈరోజు మరొక మంచి ఇంపార్టెంట్ అండ్ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్తో వచ్చేసాం. త్వరలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం 20,000 పోస్టులు భర్తీ చేస్తామని హోంమంత్రి గారు శుభవార్త చెప్పారు. ఎవరైతే పోలీస్ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నారో వారు ఇప్పటి నుండి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది తెలుసుకుని ఇప్పటి నుండి ప్రిపరేషన్ మొదలు పెట్టడం మంచిది. ఇంత గుడ్ న్యూస్ చెప్పారు కదా, ఆ ప్రాసెస్ ఏంటో కూడా మీరే చెప్పండి అంటారేమో. అది చెప్పడానికే కదా నేను మా ఛానల్ ఉంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ ఉంటే చాలు. అండ్ ఈ పోలీస్ ఉద్యోగాలకి ఫిజికల్ ఎలిజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి హైట్ వచ్చేసి మెన్స్కి అయితే 162 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి, ఉమెన్స్కి అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. అంతేకాకుండా హైట్కి తగినట్టు వెయిట్ కూడా ఉండాలి. ఈ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్, సెకండ్ స్టెప్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్, థర్డ్ స్టెప్ వచ్చేసి ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్. దీనిని మెయిన్స్ అని కూడా అంటారు. ప్రిలిమినరీ ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటాయి. దీనికి టైం వచ్చేసి 3 అవర్స్. ఇందులో సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, హిస్టరీ, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ తెలుసుకుందాం. ఫిజికల్ టెస్ట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి హైట్ చెక్ అండ్ చెస్ట్ చెకప్ చేస్తారు. నెక్స్ట్ రన్నింగ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ రన్నింగ్లో మెన్స్ అయితే 1600 మీటర్స్ 8 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదే ఉమెన్స్ అయితే 10 మినిట్స్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. దీని తర్వాత 100 మీటర్స్ స్ప్రింట్ ఒకటి ఉంటుంది. ఇందులో మెన్స్ అయితే 15 సెకండ్స్ అండ్ ఉమెన్స్ అయితే 18 సెకండ్స్లో ఫినిష్ చేయాలి. దీని తర్వాత లాంగ్ జంప్ కూడా ఉంటుంది. దీనికి మెన్స్ అయితే 3.8 మీటర్స్, అదే ఉమెన్స్ అయితే 2.75 మీటర్స్ లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే లాస్ట్ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్. ఇందులో మెరిట్ తెచ్చుకున్నట్లయితే మీ కళ నెరవేరినట్లు. మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ సిలబస్ లానే ఉంటుంది. మెయిన్స్లో కూడా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి 3 అవర్స్ టైం అయితే ఉంటుంది. ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అవేంటి అంటే ఇంగ్లీష్, అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ సైన్స్, హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ పేర్కొన్న ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ టాపిక్ వైజ్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ టాపిక్స్ మంచిగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ప్రకారం ప్రిపరేషన్ అయినట్లయితే పోలీస్ జాబ్ సాధించడం పెద్ద కష్టమేం కాదు. పోలీస్ జాబ్ సాధించడానికి ఎగ్జామ్ ప్రిపేర్ అయితే సరిపోదు, ఫిజికల్ ఎలిజిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది గుర్తుపెట్టుకుని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్కి తోడుగా ఈడీ అప్డేట్స్ తెలుగు ఎప్పుడూ మీతో ఉంటుంది. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కదా, మీ నుండి మేము ఏం కోరుకుంటున్నాం, ఒక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రమే కదా. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా గైస్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ కొట్టడం మర్చిపోవద్దు. Please share and subscribe our channel friends. Follow for more updates. Thanks for watching.